ఓం శ్రీ సాయిరామ్. నా పేరు పావని. నేను ప్రభుత్వ రంగ బ్యాంకులో ఉద్యోగం చేస్తూ ఉన్నాను. మా ఆయన విక్రమ్ నాగ్. తను పుట్టపర్తిలో ఎంబీఏ చేశారు. నాకు ఇద్దరు అమ్మాయిలు, స్వామి దయ వల్ల. నాకు స్వామి గురించి ముందు ఎప్పుడు తెలీదు, పెళ్ళి తర్వాతనే తెలుసు. పెళ్ళికి ముందు కూడా అంటే నేను ఇంటర్లో చదువుకుంటున్నప్పుడు స్వామి దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ మా కాలేజ్లో వేద పఠనం చేస్తూ ఉండేవాళ్ళు. ఏదైనా ప్రోగ్రామ్ స్టార్టింగ్లో వాళ్ళను పిలిపించి వేద పఠనం చేపించేవాళ్ళు. అప్పుడు మొదటిసారిగా నాకు స్వామి అలా పరిచయం. సో అది చూసిన తర్వాత నేను ఎందుకు స్వామి దగ్గర చదువుకోలేదు అని నేను అనుకునేదాన్ని. అది స్వామి విన్నారు కాబట్టి నాకు స్వామి స్టూడెంట్ హస్బెండ్గా దొరికారు అని అనుకుంటాను. అది స్వామి బ్లెస్సింగ్స్ నాకు. మేము ఇప్పుడు ప్రస్తుతము శివం దగ్గరలోనే ఉంటున్నాము. శివంకి వచ్చినప్పుడు కూడా అబ్బా ఎప్పుడు స్వామి సన్నిధిలోనే దగ్గరగా ఉంటే బాగుండు అని అనుకునేదాన్ని. అది కూడా స్వామి నిజం చేశారు. మేము ఇప్పుడు శివం దగ్గరలోనే సొంత నివాసము ఏర్పరచుకున్నాము. సో తెలియకుండానే స్వామి ఈజ్ గివింగ్ బ్లెస్సింగ్స్ టు మీ ఇన్ ఆల్ ద వేస్. మా ఫ్యామిలీలో మా అత్తయ్య, మామయ్య, మా ఆయన, మరిది, మా ఆడపడుచు అందరు కూడా స్వామి సర్వీస్లోనే ఎప్పుడు ఉంటూనే ఉంటారు. సో ఇదంతా నేను స్వామి బ్లెస్సింగ్స్ లాగానే ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. మేము చెన్నైలో కూడా సుందరంకి ఎప్పుడు రెగ్యులర్గా వెళ్తూ ఉండేవాళ్ళము. చెన్నైలో ఎక్కువ ఏకాదశ రుద్రాభిషేకాలకి కూడా ఎక్కువ పార్టిసిపేట్ చేసే అవకాశం స్వామి నాకు కల్పించారు. నేను అలానే రుద్రం కొంచెం స్వతహాగా విని నేర్చుకోగలిగాను. ఏకాదశ రుద్రాలు అటెండ్ చేస్తూనే. సో ఎక్కడికి వెళ్ళినా నేను స్వామికి దగ్గరలో ఉండేలాగా స్వామి నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. తరచుగా పుట్టపర్తికి మేము వెళ్తూ ఉంటాము. మా హస్బెండ్ అల్యూమినీ మీట్కి కంపల్సరీగా ప్రతి సంవత్సరము మేము అటెండ్ చేస్తూ ఉంటాము అల్యూమినీ మీట్. మా పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు పుట్టపర్తికి వెళ్ళడం. థ్యాంక్ యూ సో మచ్. ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు స్వామికి చాలా కృతజ్ఞతలు. సాయిరామ్.